ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలని చదివించాను. అయితే 4వ వచనము చెప్పేశాను. 5వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయంలో 5వ వచనం. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోనో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవనో అని చెప్పుకొని వారలారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి పేదవారిని కొనున్నట్లును సత్సుధాన్యమును మనము అమ్ముదము రండిని విశ్రాంతి దినం ఎప్పుడైపోను అని చెప్పుకొని వారులారా. ఈ మాట ఆలకించుడి. ఇక్కడ ఏంటంటే విశ్రాంతి దినం అడ్డం వస్తుంది. వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేసే వాళ్ళకి విశ్రాంతి దినం అడ్డం వస్తుంది. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకూడదు. ఆ యొక్క యూదుల పద్ధతి ప్రకారంగా, ఇజ్రాయేలు పద్ధతి ప్రకారంగా విశ్రాంతి దినమున వ్యాపారం చేయటం కానీ, న్యూస్ పేపర్ చదవటం కానీ ఏది ఉండదు. వాళ్ళ దేశంలో అసలు విశ్రాంతి దినం అది. బహుశా అన్నం కూడా వండరు, ఇల్లు ఊడుసుకోరు. ఆ క్రమంలో ఒక 2 ఏళ్ళు కొనసాగా. నేను దాన్ని విడిచిపెట్టేశాను. సేవకు వచ్చిన తర్వాత శనివారం ఆరాధనని విడిచేశాడు. మీరు ఈ మధ్యలో ఈ పిట్లం ప్రాంతంలో సెవెంత్ డేలు చర్చిలు కట్టడము చూస్తారు. సెవెంత్ డే మిషన్ వాళ్ళు చర్చిలు కడతారు అక్కడక్కడ. ఆ మిషన్కి సంబంధంగా ఎదిగా 2 ఏళ్ళే విశ్వాసిగా ఆ కాలంలో. అయితే వాళ్ళ ఆచారం ఏంటంటే, ఇది విశ్రాంతి దినమని ఏ పని చేయరు, వ్యాపారం చేయరు. ఇది ఎప్పుడైపోద్దా, మనం ఎప్పుడు మోసం చేద్దామని ఆలోచిస్తారు. విశ్రాంతి దినమని వ్యాపారం చేయరు కదా, మోసం చేయటానికి అలా వీలు పడలు. తూనికలు పడతారు. తూనిక అంటే బ్యాలెన్స్. తక్కెడ దేనికి సూచన? అది న్యాయానికి సూచన. ఇటు అక్రమము, ఇటు క్రమము, ఇటు న్యాయము, ఇటు అన్యాయం, ఇటు సత్యము, ఇటు అబద్ధం, రెండోటిని తోస్తూ ఉంటాడు దేవుడు. నిజమెంత అబద్ధమెంత, అది దేవుడు అనే దానికి అర్థం. దేవుడు లేకపోతే నిజం ఉండదు, సత్యం ఉండదు. మాటల్లో సత్యం ఉండదు, అంతా మోసమేముంటుంది, మోసం. దేవుడున్న స్థలంలో వెలుగు ఉంటుంది. వెలుగు అనేది చీకటిని పారదోలుతుంది. వెలుగు చీకటిని పారదోలుతుంది. రాత్రి ఒక మెసేజ్ వింటున్నానండి. నేను నా మనసు మీద ఉండి ఒక మెసేజ్ వింటున్నాను. షిరాజ్, మన ముస్లింల యొక్క బోధకుడు ఒక ఆయన యూట్యూబ్లో పెట్టాడు. క్రిస్మస్ అనేది క్రీస్తు శకము 325లో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ చక్రవర్తి ఆ క్రిస్మస్ అనే డేటుని నిర్ణయించాడు. అసలు అది యేసు పుట్టిన డేటు కాదు. డిసెంబర్ 25 నీనస్ అనే ఒక చక్రవర్తి పుట్టిన రోజుని, అన్ని ఆచారాన్ని, రోమా మతపు సంబంధమైన ఆచారాన్ని, ఆ బర్త్డేని క్రైస్తవులందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేస్తున్నారు అని ఒక ముస్లిం బోధకుడు యూట్యూబ్లో పెట్టాడు. ఆయనకు తెలిసినంత ఈ క్రైస్తవులందరికీ తెలియలేదు. అంతేనా? ఏ క్రైస్తవులకి? క్రిస్మస్ పండగ చేసే క్రైస్తవులందరికీ తెలియదు.
నాకు తెలుసు దాని గురించి. నేను అసలు ఆ క్రిస్మస్ రోజున ఆరాధనే పెట్టుకుంటాను మొదటైతే. ఈ సామెల్ ఒకడు, సంజీవ్ ఒకడు, మీ కొడుకు సంజీవ్ ఒకడు ఈ లక్ష్మణపురం గుట్టకు పోతుండేవాళ్ళు. ఇక్కడ క్రిస్మస్ పండుగ చేయడం మనవాడు పోదప్ప అని వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు రాజదాస్ దగ్గరికి. వీళ్ళని ఎందుకు అడ్డుపోనియాలని ఆరాధన పెడుతున్నా, ఆరాధన నడుస్తుంది అన్నట్టు. క్రిస్మస్ అనే డేటు డిసెంబర్ 25 అనే డేటు రోమా ప్రభుసే చక్రవర్తిసే నిర్ణయించబడిన రోజు. ఇది ఎక్కడొచ్చిందంటే ఈ మధ్య తెలుసుకోలేదు నేను సెవెంత్రీ చర్చి నుంచి పక్కకు వచ్చిన తర్వాత అదొక మిషన్ గుంపు విశ్వాసిగా ఉంది. అందులో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు బైబిల్ ట్రైనింగ్లో చెప్పారండి, డిసెంబర్ 25న యేసు పుట్టిన డేటు కాదు. నేను కొన్ని సంవత్సరాలు ఇదే చెప్పుకుంటూ పోయా కొందరికైతే అక్కడక్కడ. వాళ్ళు అన్నారు, ఒకళ్ళు అందులో ఒక స్త్రీ నాతో అన్నది, ఏదో ఒక రోజు యేసు పుట్టాడు కదా, రక్షణ వచ్చింది కదా లోకానికి, రక్షణ రావటం మనకు పండగే కదా, ఏదో ఒక రోజు చేసుకోండి ఆ బర్త్డేని అని ఆమె సలహా చెప్పింది. ఇక అది కూడా నాకు ఎక్కలేదు. అసలు యేసు పుట్టిన డేటు డిసెంబర్ 25 కాదు. మీరు ఎవరినైనా మేధావులను అడగండి. ఇక సిఎస్ఐ క్రైస్తవులని, మెథడిస్ట్ క్రైస్తవులని, మన అపోస్తలిక క్రైస్తవులని, ఇంకా ఉంటారు కదా పాత క్రైస్తవులు, క్యాథలిక్ క్రైస్తవులని, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పండగ క్రైస్తవులు అయిన వాళ్ళు ఆ డేట్నే చెప్తారు. వాళ్ళకి అంతవరకు తెలుసు, కానీ ఇంకా అంతకంటే ఎక్కువ తక్కువ ఏం తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా కప్పెట్టుకుంటారు. మరి ఏ రోజున పెట్టాడని రాయబడిందంటే ఇంకొక అయ్యగారు యూట్యూబ్లో పెట్టాడు, సెప్టెంబర్ 11నే యేసు పుట్టాడండి. చరిత్ర ఆధారాలతో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఇది చేసేదంతా రాంగ్. అయితే ఒక్కటంటే మనం పండుగలు చేయటానికి పూనుకోవట్లేదు, పండుగలను చేయటకు పూనుకోవటం లేదు. మరి జనవరి 1 ఎందుకు చేస్తున్నారు మీరు అనే ప్రశ్న అడిగితే, జనవరి 1ని సంవత్సరం అంతా మనము ప్రాణములతో ఉన్నాము గనుక ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా 31కి ఎండ్ అవుతుంది, డిసెంబర్ 31కి చివరి అవుతుంది ఈ సంవత్సరానికి. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆరాధించి బల్ల తీసుకొని మొదటి బల్ల ఆరాధనగా, సంవత్సరానికి మొదటి బల్ల ఆరాధనగా ఆ రోజు బల్లారాధన ఇస్తున్నాను. కృతజ్ఞత ఆరాధన మాత్రమే. ఇక పండుగ పబ్బము అనే రూట్లో తీసుకోబోకుండా దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండట కొరకు మనం ప్రధానంగా ఏమి కలిగి ఉండాలని వాక్యం బోధించింది. పోయిన వారం చెప్పారు మీకు ఏమి కలిగి ఉండాలని బోధించింది వాక్యము. రక్షణను కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితంను కలిగి ఉండాలని నేను చెప్పిన్నాను. ఎక్కడంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం టైం అయిపోతున్నప్పుడు తొందరగా చెప్పాను ఆ వాక్యాన్ని. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. ఎన్ని బలహీనమైన మూలపాఠాలు ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగుని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఇంటిని. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని స్థితి ఎరుగబడిన వారునై ఉన్నారు. కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూలపాఠముల తట్టు మరల తిరుగునేలా, మునుపటి వల్లే మరల వాటికి దాసుల ఎండగోరనేలా మీరు దినములను మాసములను, మాసం అంటే నెల, మాసములను ఉత్సవ కాలములను అంటే జాతరలను అని అర్థం చేసుకోవచ్చు. ఉత్సవ కాలాలు అంటే సంబరాలు అంటారు. అట్నే సంవత్సరములను అంటే జనవరి సంవత్సరం అన్నట్టు, జనవరి 1st డే సంవత్సరములను ఆచరిస్తున్నారు. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి
భయపడుతున్నాను అంటున్నాడు. ఎందుకని వీటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వాక్యానుసారంగా ఎందుకు నడవరు? ఇక్కడ ఏం రాసిందంటే వచనము ఆమోసు గ్రంథంలో న్యాయాన్ని వెంబడించు. పండుగను కాదు నువ్వు వెంబడించేది. పండుగను వెంబడిస్తే నువ్వు పరలోకం పోవు. అంటే పండుగ చేసేవాళ్ళందరూ పరలోకం పోరు. మరి పండుగ చేసే వాళ్ళలో కూడా వాక్యాన్ని అనుసరిస్తారు చూడు, అందులో కూడా వాళ్ళు వెళ్తారు దేవుని రాజ్యంలోకి. మరి ఏ కొలత తీసుకుంటాడో ఆయన, ఆ జ్ఞానము దైవ జ్ఞానం మనకు తెలియదు. ఒక వ్యక్తిని పరలోకములోకి తీసుకోవటానికి కొలత ఉంటుంది, విశ్వాస ప్రమాణం కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారంగా వాళ్ళ నడత ప్రకారంగా దేవుని రాజ్యంలోకి వారిని తీసుకుంటాడు. ఇక్కడ ఏమన్నాడంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు గారు. ఎక్కడుంది వచనము? ఇప్పుడు నేను చదివిన వచనంలో గ్రంథంలో అంతా అక్రమమే ఉంది. ఈ మేధావులు ప్రజలను, పేద ప్రజలను మోసం చేసి తూకాల్లోనూ తూనిక చేసే విషయంలో, తూకాల్లోనూ వ్యాపారాల్లోనూ ప్రజలని మోసం చేస్తున్నారు చాలామంది అని ఆయన అంటున్నాడు. విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందో అంటే విశ్రాంతి దినం ఏ పని చేయరు. ఆ ప్రజలు కూడా వ్యాపారం దగ్గరికి వచ్చి కొనుక్కపోరు, ఏవి కూడా వస్తువులు కొనుక్కపోరు. ఇది ఎప్పుడైపోతుందో తొందరగా గడిచిపోతుందో అని వీళ్ళు ఆలోచిస్తున్నారు, మోసాలు చేసేవాళ్ళు అని అంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి వచనములో అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారు. ఎవరు అన్యాయం చేసినా సరే, నువ్వు బ్రతికేదే 60 ఏళ్ళు, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు కదా, లేకపోతే 70 ఏళ్ళు, లేకపోతే 80 ఏళ్ళు, లేకపోతే 90 ఏళ్ళు. ఇంకా బలంగమైన వస్తువులు తీసుకుంటే 100 ఏళ్ళు కూడా బతుకుతారు కొందరు. వీళ్ళ అమ్మకి 85 ఏళ్ళు, ఈ అమ్మగారు వాళ్ళ అమ్మకి 85 ఏళ్ళు బ్రతికింది. దీర్ఘాయుష అంటారు దాన్ని. అయితే చూడండి, బ్రతికితే ఈ కొద్ది కాలం తర్వాత నీవు ఆ రాజ్యంలో ఉండాలి, దేవుని యొక్క రాజ్యంలో ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనించండి. వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వాక్యం చూడండి. ఏమంటాడు? సర్వసాధారణము. అన్యాయము అంటే మీకు తెలుసు, ఒక పామరురాలు చదువురాని మనిషికి కూడా తెలుసు అన్యాయం అంటే ఏంటి. ఇది న్యాయం కాదు అనేది సహజమైన జ్ఞానం. అది ప్రతి ఒక్కరికి ఇది న్యాయము కాదు, ఇది న్యాయము అని తెలుసు. అన్యాయము చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని మీకు తెలియదా? మోసపోకండి. చూడండి, దీనిలో వాక్యం ఏమంటాడంటే జారులైనను ఏమంటున్నాడు? రెండోది విగ్రహారాధికులైనను. మొన్న మగలన్పల్లిలో కూర్చున్నాను, అక్కడ వాళ్ళందరూ సిలువ దగ్గర కురవతులు అంట పెట్టారు. బియ్యం అనేది ప్లేట్లో తెచ్చి అక్కడ పెట్టారు. నేనేమనుకుంటున్నానంటే అక్కడ ఒక గుడిసి కూడా వేశారు. నేనేమనుకుంటున్నానంటే దానిలో ఒక బొమ్మ పెట్టారు, మరియమ్మ బొమ్మ, యేసుప్రభు బొమ్మ. దాని దగ్గరికి వచ్చి అందరు ఫోటోలు దిగిపోతున్నాడు. ఆ గ్రామాధికారులు కూడా వచ్చారు. నేను వాళ్ళని ఏమనుకుంటున్నానంటే ఒక్కరు కూడా పరలోకంలోకి ప్రవేశించడానికి మార్గం లేదు. వాళ్ళు జీవితం అంతా అట్ట పండగ చేసినా కూడా, మేము పెద్ద భక్తి కలిగిన వాళ్ళం అనుకున్నా కూడా ఒక్కళ్ళు కూడా దేవుని రాజ్యంలోకి పోరు. ఎందుకంటవా? తీర్పు చేయటం కాదు, వాక్యము చెప్తుంది. ఏమంటున్నాడు? విగ్రహారాధికులు. క్రైస్తవులు విగ్రహారాధికులు లేరా? సిలువు దగ్గర కొవ్వొత్తులు సిలువుకి ప్రవత్తులు వెలిగించటువంటి ఏంటి? దీపారాధన కాదా? నాకు తెలీదు ఆ దీపారాధన. నా ఇంట్లో దేవాలయం ఉండేది,
దేవుని గుడి, దేవుని ఇల్లు అంటారు. దాంట్లోకి మైలబడ్డ మనుషులు పోరు. లోపలికి మైలబడ్డ మనుషులు వెళితే ఆ గుడి దేవుని ఇల్లు అనే స్థలానికి పసుపు నీళ్లు తీసుకెళ్ళి చల్లుతారు. అదేంది, అక్కడ విగ్రహాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విగ్రహాలు. వాటికి ప్రమిదలను నూనెసి మన దూదితో ప్రమిదలను వెలిగిస్తారు. లేకపోతే సాంబ్రాణి కడ్డీలు వెలిగించి బొట్లు పెట్టి పసుపు పెట్టి పూజలు చేస్తారు. అలాంటి విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చాను. వాటికి దీపారాధన చేశారు. ఈ సిలువ అనే కట్టెకి దీపారాధన చేస్తున్నారండి. అది విగ్రహారాధన కాదా? నేను ప్రశ్న అడుగుతున్నా. ఒకడు అన్నాడు, నేను రాత్రి ప్రశ్న ఒకడికి వేస్తే ఇది ఇలా చేస్తాను, ఇది ఏంటయ్యా అంటే కాదన్నాడు. వెలుగును వెదజల్లటం అంటాడు. మెదక్ గుడి దగ్గర అంతా బాగానే ఉంది, కానీ బయట పెద్ద సిలువను పెట్టాడు. హిందువులు వచ్చేసి కొబ్బరికాయలు కొడుతుంటారు, అక్కడ క్రొవ్వొత్తులు వెలిగిస్తుంటారు. ఆ సిలువ అనే ఒక కట్టెకి చెక్కకి ఏం చేస్తున్నారు? తప్పు కాదా? నువ్వు తిరుపతిపై కొట్టినా అక్కడ కొట్టినట్టు ఇక్కడ కొడుతున్నావు. అక్కడికి ఇక్కడికి ఏం తేడా లేదు. అంటే గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు కొట్టరు అక్కడ. ఇంగ్లాండ్ దేశం పోతే అక్కడ కొబ్బరికాయలు లేవు, నా కుంకుమ లేదు, నా పసుపు లేదు. అక్కడ సాంబ్రాణి కడ్డీలు కూడా వెలిగిస్తారో లేదో అక్కడ ఇంగ్లాండ్ దేశంలో. దేవాలయం ఉంటుంది, చర్చి, పేద చర్చిలు ఉంటాయి. దానిలో దేవుని భజన చేస్తారు తప్ప ఏముండదు. అయితే ఇక్కడ వాక్యం ఏమి ఖండిస్తుంది చూడండి. విగ్రహారాధికులు దేవుని రాజ్యములకి పోరో. ఏమిటి విగ్రహారాధన అంటే ఏమిటి తెలుసుకోనాలండి. నువ్వు దేవుని రాజ్యానికి ప్రిపేర్ కావాలంటే విగ్రహారాధన అంటే ఏమిటి? విగ్రహారాధికులు దేవుని రాజ్యము పోరు, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు పోరు, పరలోకానికి చేరరు. ఇంకేమన్నాడు? ఆడంగితనం కలిగిన వాళ్ళు అంటే ఏంటి? ఇది అసహ్య కార్యము. ఆడంగితనం అంటే ఇప్పి చెప్పాలా? మీకు వద్దులేండి. ఆడంగితనం అంటే జనరల్గా చెప్తా. జనరల్గా అంటే ఇండైరెక్ట్ కొటేషన్. దాన్ని ఈ కొజ్జా వాళ్ళు అనేవాళ్ళు మరలా వివాహం చేసుకుంటారు. ఈ మధ్య ఆపరేషన్ చేసుకొని వివాహం చేసుకుంటున్నారు. స్త్రీగా మారిపోయి వివాహం చేసుకుంటున్నారు. కొజ్జా మగవాడే. కొజ్జా ఆపరేషన్ ఉంది, 40 రోజులు ఆపరేషన్. 40 రోజులు 10 లక్షలు కడితే ఆపరేషన్ అయిపోతుంది. స్త్రీగా మార్చేస్తారు డాక్టర్లు. మన ముఖం మొత్తం మీసాలు గీసాలు ఏం లేకుండా మొత్తం బాడీ అంతా ఆ స్త్రీ ఆకారం వచ్చేస్తుంది. ఆపరేషన్తో స్త్రీగా మారిపోయి వేరే పురుషుని వివాహం చేసుకుంటున్నారు. మన చర్చిలోకి ఒక 5-6 ఏళ్ల క్రితం స్త్రీగా మారిన కొజ్జా, మీకు తెలుసు, చూసే ఉంటారు. నన్ను ఇక్కడ కూర్చుంటే ఫస్ట్ వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోలేదు. ఎట్ట కొట్టుకుని నాకు చూపిస్తుంది. ఏడొచ్చి చచ్చిపోయినప్పటి నుంచి రావట్లేదండి. ఒక 2-3 వారాలు వచ్చింది, మానేసింది. ఎందుకు మానేసింది నాకు తెలియదు. స్త్రీగా ఆకారం మారింది కదా. వాడు కొజ్జా, మడత కొజ్జా. ఇది ఈ వాక్యం చెప్పాడు. ఏమన్నాడు? ఇది పూర్వం లేదు. ఆ వాక్యం రాసిన టైంలో ఒకవేళ ఆపరేషన్ ఉంటే పురుషుడిగా ఉండి స్త్రీగా మారిన కొజ్జావాడు దేవుని రాజ్యం రాడా అని వాక్యము రాసి ఉండేవాడేమో. కానీ ఆ కాలంలో ఇది లేదుగా, ఆపరేషన్ లేవు కదా. అందుకని డైరెక్ట్ కొజ్జాని పెట్టాడు. ఆడంగితనం కలిగిన వాడు అంటే ఆడ లక్షణాలు, మగవాడే రూపంగానే ఆడ లక్షణాలు ఉంటాయి అని అర్థం. వాళ్ళు దేవుని రాజ్యం పోరు. మరి బాప్తిసం పొందితే పోరా? బాప్తిసం పొంది పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుని రాజ్యానికి అర్హులే. వాళ్ళకున్న లక్షణాలు, పాపపు లక్షణాలను మానుకొని పరిశుద్ధంగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళ్తారు. అయితే దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ వాక్యం ఉందండి. ప్రజలకి ఈ వాక్యాన్ని వివరించమన్నాడు దేవుడు. దేవుడు యెహోవా ఈ వాక్యాన్ని వివరించమన్నాడు జనాలకి. ఇంకా చదవండి. పురుష సంయోగులు, ఆ యొక్క ఆపరేషన్ అయిన స్త్రీగా మారిన వ్యక్తిని చేసుకున్నా లేక దీన్ని వివరించే విధం లేదు. పురుష సంయోగం అంటే స్త్రీని భార్యగా కలిగి ఉన్న పురుషుడు, అలాగనే మరొక పురుషుడిని భార్య వలె కలిగి ఉన్న మరొక పురుషుడు.
అని అర్థం చెప్పవలసి వస్తుంది. కానీ అందుకంటే నేను చెప్పడానికి మార్గం ఏమి లేదు, వాక్యాన్ని వివరించడానికి మార్గం లేదు. ఒక పురుషుడు ఇంకో పురుషుడిని వివాహం చేసుకోవటం అంటారు. అది ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది నాకు తెలియదు. ఇక స్త్రీని వివాహం చేసుకుంటే ఇది అమెరికా దేశంలో నడుస్తుంది ఇప్పుడు ఈ పద్ధతి. చట్టం ఉంది అక్కడ, శాసనం వచ్చింది, కానీ అది అమలు కావట్లా. ఒక పాస్టర్ అల్లరి చేస్తే ఆయన అరెస్ట్ చేసి పడేశారు. ఇది వాక్య విరుద్ధం, ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం అని ఒక పాస్టర్ అక్కడే కేకలేసాడు. కేరళ పాస్టర్, ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజుల్లో, ఆ శాసనం చేయబడ్డప్పుడు. అయితే ప్రజల వినికిడిలోకి అది వస్తే అర్థమవుతుంది జనాలకి, ప్రజల వినికిడిలోకి. అయితే దేవునికి స్తోత్రములు. పురుష సంయోగులైనను అంటే అర్థమైంది, పురుషుడిని వివాహం చేసుకోవటం అని చెప్పాలి. వాళ్ళు కాపురం చేస్తారు. ఎలా చేస్తారు నన్ను అడగండి, మీరు అర్థం చేసుకుని. పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులు, లోబులు దశంభాగాలు ఇవ్వటానికి లోపత్వమే. అసలు వీళ్ళు దశంభాగాలు తీరు. ఒక 7-8 మంది తేలారు దశంభాగాలు తీసేవాళ్ళు. నా రికార్డు ఉంది నా దగ్గర, నెలకొక రికార్డు వస్తుంది, కవర్లు వస్తాయి. కవర్లో దశంభాగాలు ఎక్కడున్నాయి, అది కూడా తక్కువ వస్తుంది. దశంభాగాలు తీయటంలో లోభత్వమే. మన దేవుని సేవకు సమర్పణ కానుకలు ఇచ్చే విషయం లోభ, పిసినితనం అంటారు చూడు. కరెక్ట్గా దశంభాగాలు తీస్తున్నారా? లేకపోతే నేను కారులో తిరుగుతుంటాను, మీరు కరెక్ట్గా దశంభాగాలు తీసేవాళ్ళు. అంటే ఈ 10 మందిని అంటలేదు, మిగతా వాళ్ళందరూ దశంభాగం అంటే అర్థమే లేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చెప్పినా కూడా అవగాహనలో లేరు. బాప్తిసాలు పొందారు కానీ, రక్షణ తీసుకున్నారు కానీ వాళ్ళు క్రమాన్ని పాటించట్లేదు. మరి వారు దేవుని రాజ్యానికి వెళ్ళరా అంటే వాళ్ళని దేవుని వాక్యం దొంగలు అంటుంది కదమ్మా. ఏం చేయాలి, నేనేం చేయాలి? వాక్యమే చెబుతుంది. మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ, పాటలు పాడుతున్నారు కానీ, దేవుని మందిరానికి వస్తున్నారు కానీ, ఏ భయంతో వస్తున్నారో, రోగాలకు పోతాయని వస్తున్నారో, మేలు కలుగుతాయని వస్తున్నారో, లేకపోతే ఏదో దేవుడు రక్షిస్తాడని వస్తున్నారో, అవన్నీ ఏ ఆలోచనలతో దేవుని మందిరానికి వస్తున్నారో, దేవుని పరిచర్యకి సహకరించే చేతులు కూడా నీకు ఇవ్వబడినాయి. ఆ చేతులు నీకు ఉండాలి, గుప్పిళ్ళు విప్పే విధానం ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా అర్థం లేకుండా అంటే నిన్ను దేవుని వాక్యము ఖండిస్తుంది. నీ బుద్ధి బాగలేదు, నీది దేవుని పని ఆగం చేసే గుణము అని వాక్యం ఖండిస్తుంది. దొంగలైనంటే ఈ దొంగలు కూడా దశంభాగం దీని దొంగలు అంటారు. మరి నువ్వు తీస్తావా పాస్టర్ దశంభాగం అని అంటావు. నేను ఒక పాస్టర్ని అడిగాను, దశంభాగము మీరు తీస్తున్నారా అయ్యగారని. మీరు నన్ను అడుగుతారు కదా దశంభాగం తీస్తున్నారా అని, అంతేనా? నేను ఇంకొక పాస్టర్ని అడిగా, పేద పాస్టర్. అందరు దశంభాగాలు తెచ్చి మీకు ఇచ్చి బుక్లో రాసుకుంటావు, ఛార్జీలు ఇచ్చి పంపుతావు. లాస్ట్కి 2 రోజుల మీటింగ్ అయిన తర్వాత, అయ్యగారు మీరు దశంభాగం తీస్తున్నారా అని ఆయన్ని అడిగాను. ఉత్తరము ఉంది నా దగ్గర, ఇంట్లో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. 37-40 ఏళ్ల క్రితం ఉత్తరము కట్టగట్టి ఉంది, దానిలో రాసి ఉంటుంది. ఆయన సమాధానం ఏంటి? నాకున్న ఆస్తి అంతా దేవునిదే అన్నాడు. నాకున్నదంతా దేవునిదే. నేను దశంభాగం తీసి ఛార్జీలు ఇచ్చే ఇక నేను మిగతా వాళ్ళకి ఇవ్వలేను. నాకున్నదంతా దేవుడికే పెట్టుబడి పెడతాను, ఇంకేం దశంభాగం అంటున్నాడు అని. ఏం సమాధానం చెబుతావు? నా పరిస్థితి కూడా అదే. నాకున్నదంతా దేవునికి అర్పించినప్పుడు ఏముంది నాకు? చెప్పండి, ఏముందండి? పొలం ఉందా? లేదు. ఆ బ్యాంకుల్లో నిల్వ బ్యాలెన్స్ ఉందా? లేదు. మరి ఇంకేముంది? ఇల్లుందా సరిగా? రేకుల షెడ్ ఉంది. ఏముందని? దేవుని పరిచర్య చేయడానికి నోరు ఉంది, అంతే, ఇంకేం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎత్తుకుంటే నా ఇంట్లో ఏం దొరకదు మీకు. ఇంట్లో పట్టాలు దొరకవు, భూములు దొరకవు, ఏమి దొరకదు. బ్యాంకులో కూడా ఏమి దొరకవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఈయన ఇంత పెద్ద బంగ్లా కట్టారు, ఈయనకేం లేదా అని చెప్పేసి వాళ్ళు నా మీద పడ్డారు. నాకు ఎంఆర్ఓని తీసుకొని పోలీసులు గన్నులు పట్టుకొని వచ్చి అంటే వాళ్ళకి తాళాలు ఇచ్చేస్తా చూసుకోమంటాం అంతే. అమాయకులు అంట పడతారు. ఈ రేకుల షెడ్లో వాళ్ళకి ఏం దొరుకుతుంది కదండి. కోట్లు ఉన్న వాళ్ళు ఎంట పడతారు ఇన్కమ్ ట్యాక్స్. నేను ఒక్కసారిగా ట్యాక్స్ కట్టలా. ప్రజలాడు హల్లెలూయా హల్లెలూయా. దొంగలైనను, ఇంకా తర్వాత లోబులైనరు, త్రాగుబోతులు. త్రాగుబోతు అంటే ఏంటి? త్రాగుబోతు అంటే ఏంటి? త్రాగటమా తాగుబోతువా? తినటమా తిండి బోతా? తినటం కాదు, అర్థం చేసుకోండి. తినటం కాదు, తిండి బోతుతనం అంటే దెబ్బతింటావు. అన్నం మామూలుగా సహజంగా తింటే తినటం అంటారు. తిండి బోతుతనం అంటే పోతు, ఇది మేకపోతు. అది తినేటప్పుడు గడ్డ మోగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు తినే రంది మీద ఉంటుంది. తొందరగా జబ్బులు వస్తాయి, తొందరగా ఎగిరిపోతారు తిండిపోతాను అంటే. త్రాగుబోతులు ఇరు. ఇంకేముంది అక్కడ వాక్యంలో? ఎదుటివారిని దూషించకూడదు, ప్రేమించాలి. దోషకులైనను దోసుకుని వారైనను దేవుని రాజ్యానికి పోరని వాక్యం స్పష్టంగా చదువుతుంటే, విగ్రహారాధికులైన, విగ్రహపు దేవుడు కాదు, ప్రాణము లేదు దానికి. దాన్ని ఆరాధించి నేను దేవంలోకి వస్తానని అంటాం. స్వర్గంలోకి విగ్రహారాధన చేస్తూ స్వర్గంలోకి వస్తామని బైబిల్ చెప్పింది. అంతేనా? నువ్వు ఎవరిని పూజ చేసావు? భూమి మీద ఉండగా విగ్రహమును ఆరాధిస్తూ స్వర్గంలోకి వస్తావా? రాలేరండి. ఇక్కడ వాక్యం బోధిస్తుంది కనుక దేవునికి స్తోత్రాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యం రారు. మన దేవుడు అర్పణలు కోరట్లేదు, న్యాయాన్ని కోరుతున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వాక్యం వరకు త్వరగా 2 రిఫరెన్స్లు ఉన్నాయి. మీకా చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమన్నాడండి? దేవుడేం అడుగుతున్నాడు ఇక్కడ? న్యాయముగా నడుచుకోవటం ఒకటి, కనికరమును కలిగి ఉండటం, దీన మనసు కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, ఇవి దేవుడు అడుగుతున్నాడు. ప్రభు అడుగుతున్న విషయాలు అవి. మరి వీటిని విడిచి పండగో పండగ హ్యాపీ క్రిస్మసే నీ లొల్లి. కానీ నువ్వు చేసేది విగ్రహారాధన. మళ్ళీ అక్కడ చేసేది ఏంటి? అక్కడ చేసేది విగ్రహారాధన. ఎవరైనా భక్తులు అటు వెళ్ళారనుకో, ఇదంతా విగ్రహారాధన, వీళ్ళు మాదిరి క్రైస్తవులు అనుకుంటారు. మాదిరి క్రైస్తవులుగా దొంగ క్రైస్తవులు అంటారు, అబద్ధ క్రైస్తవులు అంటారు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు అయ్యగారు? మానేసుకోకూడదు అక్కడికంటే. నా దగ్గరికి ఒకళ్ళో ఇద్దరు వస్తారండి ఇక్కడికి. అక్కడొచ్చి ఇక్కడికి వస్తారు, చర్చికి వస్తారు. వాళ్ళ నిమిత్తమై ప్రదర్శన ఇవ్వటానికి వెళ్తున్నాను నేను, ఒట్టి కూర్చోటానికి. వాళ్ళు వస్తారు నా దగ్గర. నా ఆత్మల కొరకు నేను వెళ్తున్నాను. కానీ ఈ విగ్రహారాధికులైన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే 500 కొరకు నేను పోవట్లేదు అక్కడికి. అక్కడ మానేసుకోవాలనుకోండి, 10 మంది అయ్యగారులను పిలుస్తున్నారు. ఒక్క అయ్యగారు చాలు వాళ్ళకు, ఒక్కడు చాలు. వాళ్ళు ఈ వాక్యం చెబితే వినరు. వాళ్ళకి ఏం కావాలంటే పండగప్పుడే కనపడతారు. మిగతా టైంలో ఆరాధన కూడా రారు. పండగకి మైకులు, మన సౌండ్ బాక్సులు ఇవన్నీ పెట్టుకొని అవే నడిపిస్తారు. కానీ గందరగోళంగా, గంభీరంగా
వాక్యాన్ని మాత్రం పాటించరు. అయితే దేవునికి స్తోత్రములు. ఈ యొక్క వాక్యమందు చెప్పబడింది ఏంటంటే, మత్తయి శుభవార్తలు 23వ అధ్యాయం 23వ వచనం ఒకటే చూడండి. అధ్యాయం మత్తయి శుభవార్త 23వ వచనం, 23వ అధ్యాయము 23వ వచనములో ఏమంటున్నాడు? వేషధారులైన శాస్త్రులారా. శాస్త్రులు అంటే ఎవరు? బైబిల్ బైబిల్ బాగా తెలిసిన బోధించగలిగిన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రముల ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అంటాడు. ఏంటి వీటన్నిట్లో? సోపులో, జీలకర్రలో, పుదీనాలో మన వీటిలో దశంభాగాలు ఇస్తారంట. 10వ వంతు అంటే టైత్, దశంభాగం ఇస్తారు. కానీ మీరు ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము, వీటిని విడిచిపెట్టారు. న్యాయాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు, దేవుని యందు ఉన్న విశ్వాసాన్ని, కనికరాన్ని విడిచిపెట్టారు. మీరు దశంభాగాలు ఇస్తే ఏమి లాభం? న్యాయం ఉండాలి, నీ బ్రతుకులో న్యాయం ఉండాలి ప్రతిదానికి అనేది దేవుని ఆలోచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆలోచన తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవుడు యోబుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, యోబు న్యాయవంతుడట. యోబుని మెచ్చుకున్నాడు. నిన్ను కూడా మెచ్చుకోనాలి, నన్ను కూడా మెచ్చుకోనాలి. ఎంతమంది తేలుతారు? 1,00,000 మంది సంఘం కనపడవచ్చు. 1,00,000 మందిలో ఈ అమ్మాయి న్యాయవంతురాలు, ఈ అబ్బాయి న్యాయవంతుడు, ఈ అయ్యగారు న్యాయవంతుడు, ఈ బోధకుడు న్యాయవంతుడు, ఈ పాస్టర్ న్యాయవంతుడు, ఈ అపోస్తులుడు న్యాయవంతుడు, ఈ యొక్క సేవకుడు న్యాయవంతుడని ఎంతమందిని గురించి దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తాడో వాళ్ళదే రాజ్యం. అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తమందు కడగబడ్డోళ్ళు నీతిమంతులే కాదనము, రక్షింపబడిన వారే. కానీ వాళ్ళలో కూడా ఆయన దృష్టికి న్యాయవంతులు ఎంతమంది, మంచివారు ఎంతమంది కనపడతారు? ఆయన ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోబు 1వ అధ్యాయం 1వ వచనం 8వ వాక్యం. అయితే ఇంకో క్వశ్చన్, యేసు ప్రభు నీతిగల న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వాక్యం. 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వాక్యంలో నీతి కలిగిన న్యాయాధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు అని న్యాయాధిపతిగా రానయ్యున్నాడండి ఈ లోకానికి. ఆ న్యాయాధిపతి అని ఉందా? అక్కడ పీఠం ఉంటుంది, న్యాయపీఠము ఉంటుంది. న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠము. ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు చేయును అని. ఎవరికి తీర్పు చేస్తారు? అన్యులుగా, దేవుని నమ్మిన వారికి. అంటే దేవుని నమ్మిన వారికి, సంఘాలకు మొదట తీర్పు జరుగుతుంది. ఎదుటింటి వారికి బోధించే ముందు తనింటికి తను బోధించుకోవాలి. ఒకటి, ఎదుటి వారికి చెప్పే ముందు నీకు నువ్వు బోధించుకోవాలి అంటాడు. ఎదుటి వారికి ఎందుకు చెప్తావు? నీకు నువ్వు ముందు సరి చేసుకో, తర్వాత వాళ్ళని సరి చేయి అంటాడు. అదే ఎదుటివారి కంట్లో నలక తీయటం అంటే. ముందు నిన్ను నువ్వు సరి చేసుకో. కానీ ఎక్కువ మంది ఏం తప్పు చేస్తారు చెప్పాలా? ఎదుటివారిని సరి చేయటానికి ప్రయత్నం చేస్తారు, తను మాత్రం సరిగారు. తను సరికాడు, కరెక్షన్ అవ్వడం. స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరు ఎదుటివారిని సరి చేయటానికే ప్రయత్నం చేస్తారు, ఎదుటివారిని సరి చేయటానికి. మరి నువ్వు సరేవు ముందు, తర్వాత వాళ్ళని సరిచేయ అంటాడు. దేవునికి స్తోత్రాలు. ఆ న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతిగా ప్రభు వస్తున్నాడు. 2వ తిమోతిలో 4వ అధ్యాయంలో చెప్పబడింది 8వ వచనములో. శరీర సంబంధమైన 1వ తిమోతిది, 2వ తిమోతి 4:8లో చెప్పబడుతుంది కదా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు
వారికి అందరికీ అనుగ్రహించును. నీతి కలిగిన న్యాయాధిపతి రానయ్యున్నాడు. ప్రభు యేసుక్రీస్తుకే నీతి కలిగిన న్యాయాధిపతి అది పేరు. ఇక్కడ చూడండి, దశంభాగాలు ఇవ్వటం కాదు, ముందు కనికరము, న్యాయము, దయాదాక్షిణ్యాలు జనముల ఎళ్ళ కలిగి నీతి న్యాయాలతో నడవాలంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది వచనం, చెప్పబడిన వచనం, వాక్యంలో రాయబడిన విషయం. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకునాలి. మనం సంఘాన్ని చూసి భ్రమపడవద్దు. చిన్న సంఘం అని, పెద్ద సంఘం అని, 10 మంది ఉన్నారు ఇక్కడని భ్రమించకూడదు. సంఘాన్ని పెద్దగుందని, ఆ పెద్ద సంఘము అదే అక్కడ జాతరలాగా జనం ఉన్నారు, దాన్ని చూసి భ్రమిస్తావేంటి? దేవుడు అవన్నీ, దేవుడు క్వాలిటీని చూస్తాడు, క్వాంటిటీని కాదు. క్వాంటిటీ అంటే ఏంటి? విస్తారంగా ఉన్న జనసంద్రాన్ని కాదు చూసేది, క్వాలిటీ. అందులో ఆ జనసంద్రంలో ఉన్న క్వాలిటీ ఎంతమంది వాక్యానుసారంగా ఉన్నారు వాళ్ళని తీసుకుంటాడు. 32,000 సైన్యం, గిద్యోను దగ్గర ఉన్న సైన్యం. మొదటి 22,000ని అక్రమంగా ఉన్న వాళ్ళని పంపించేసాడు దేవుడైన. వాళ్ళ హృదయాలు తెలుసు కనుక. తర్వాత 32,10 టోటల్గా 300 మంది మిగిలారు. క్వాలిటీ 300 మంది మిగిలారు కదా, మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు. మిగతా వాళ్ళంతా క్వాంటిటీ. అది చెత్తాచెదారాన్ని దేవుడు తీసుకోడు ఆ రాజ్యంలోకి. వాడో దాన్ని ఏమంటాడు? తూర్పారపడతాడు. మన తూర్పార పట్టుడు జనాలని విస్తారంగా నమ్ముకున్న వాళ్ళందరినీ తూర్పార పెట్టినప్పుడు అందులో క్వాలిటీ కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వెయిట్ కలిగిన వాళ్ళు, వాళ్ళని ఆ రాజ్యంలోకి తీసుకుంటాడు. ఆయన పిచ్చోడా? ఏది ఈ చెదారంతా పోగు చేసుకుని దానిలో వేసుకోవటానికి, అదే ఆయన గదులు నింపుకోవటానికి, గోదాం గదులు నింపుకోవటానికి ఆయన పిచ్చోడా? నీతి కలిగిన న్యాయాధిపతి గనుక మనం సరిగ్గుంటేనే ఆ సరిగ్గున్న వాళ్ళనే అందులోకి లాక్కుంటాడు. తూర్పారు పట్టినప్పుడు. తూర్పారు పట్టడం అంటే ఇందులో గట్టి వాళ్ళందరూ తేలాలంటే శ్రమలను అనుమతిస్తాడు. దాన్ని 7 ఏళ్ల శ్రమలు అంటారు అనుకుంటా, బహుశా. సైతాన్ని అనుమతించేస్తాడు. దానిలో మరణానికైనా సిద్ధపడి ప్రాణమైన పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు, నీతిగా ఉండి బతికేవాళ్ళు ప్రాణం పెడతారు చూడు, వాళ్ళు వెళ్ళిపోతారు ఆయనలోకి, ఆయన రాజ్యంలోకి. మిగతాదంతా చెదారం అంతా పోతుంది. అది శ్రమ. తూర్పాడు పట్టడం అంటే శ్రమను అనుమతించుట. 7 ఏళ్ల శ్రమను అనుమతిస్తే జనమంతా, క్రైస్తవ జనమంతా తేలిపోయేవాళ్ళు ఎంతమంది, నిలబడేవాళ్ళు ఎంతమంది తెలుస్తుంది. ఆ శ్రమల్లో నిలబడేవాళ్ళు వాళ్ళని రాకుండా ఎత్తుపడతాడు. దేవుని స్తోత్రం. కొందరేమో భూమి మీద బతికుండగా ఎత్తబడేవాళ్ళు, కొందరేమో మన పైనుంచి దిగొచ్చేవాళ్ళు. ఈ భక్తిలో జీవిస్తూ చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడు, పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆత్మలో దిగి వస్తాయి. అక్కడి నుంచి వచ్చాయి, కింద నుంచి లేచాయి. ఇది రాబోతుంది, త్వరలో జరగబోతుంది. దాన్ని ప్రపంచ ప్రళయం అంటారు. ఆ ప్రళయం జరగబోతుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.